माले 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 माल माल CPI వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ సోషలిజం ఆప్ సోషలిజం ఆప్ సోషలిజం ఆప్ సోషలిజం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI Boka nomor boka boka. చూడు. ఓకే. నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ ఏట అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, రైతులకు, అన్ని మహిళలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించింది. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది బలిదానమై స్వాతంత్ర పోరాటం చేసి ఈ దేశానికి పరాయి పాలన పీడ పోవాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు నిర్మించడంలో గణనీయమైన పాత్ర పోషించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రానంతరం ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, తెలంగాణ సాయుధ పోరాటానికి, భూమి హక్కు కోసం, భూమి పేదలకు ఆరాధ్యం అనేటువంటి దానిపైన వ్యవసాయమే ధ్యేయంగా ఈ దేశంలో ఉండాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క ఎత్తుగడలను తిప్పికొట్టడంలో భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలను, రైతు ఉద్యమాలను పురిగొల్పుతూ వాటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అలాగే విమానాశ్రయ నిర్మాణం కోసం, అట్లాగే మైలవరము, గండికోట, బుగ్గవంక ప్రాజెక్టులకు అన్నీ కూడా ఇవాళ ఈ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లాలో సమగ్రాభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉంది. పాలకులేమో మేము వస్తానే అవి చేస్తాం, ఈ జిల్లాకి ఇవి చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ డ్యాముల్లోనే ఉన్నాయి. అవి ప్రజలకు అందుబాటులో వచ్చేటువంటి విధంగా కాలువలు లేకపోవడంతో నీళ్ళన్నీ వృధాగా పోతూ ఉన్నాయి. అందుకోసమైనసే రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మికులు కూడా అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు, కార్మికులకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఇవ్వవలసినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇవ్వకపోవడంతో ఈ దేశంలో దరిద్రం ఎక్కువైంది. దారిద్ర్యం వలన పేద ప్రజానీకం అనేక ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు. అందుకోసం అనేసి మతోన్మాదాన్ని వీడనాడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తి కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వస్తానే ఈ జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ఇదే తంతుగా మాట్లాడుకోవడం తప్ప ఈ జిల్లాకు వరగబెట్టినటువంటి పరిస్థితులు ఏమి లేవు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మళ్ళా పునరుద్ధరించాలి.
చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి, పాల కేంద్రాన్ని పునరుద్ధరించాలి. అలాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంద్రి నీవా సంబంధించినటువంటి కాలువలన్నీ పూర్తి చేసి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పాటుపడాలని, కక్షలు కార్పణ్యాలతో అభివృద్ధి సాధ్యం కాదని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ తక్షణం ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ప్రతి వాడలో కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున జెండా పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా 50 మంది ప్రజానీకానికి భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత కామ్రేడ్ రాజా సాహెబ్ గారిని జెండా ఆవిష్కరించి ఆయనను సన్మానించడం జరిగింది. అలాగే పాలెం చెన్నకేశ్వరరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, వారిని కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా, దాదాపు 90 సంవత్సరాలుగా పార్టీని వీడకుండా పార్టీ యొక్క క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసినటువంటి, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక నేతలందరినీ కూడా ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అందరినీ సన్మానిస్తూ ఉన్నాం. రేపు 28వ తేదీన పెద్ద ప్రదర్శన బహిరంగ సభ కడప నగరంలో జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈశ్వరయ్య గారు హాజరవుతా ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.